నమస్తే, నేటి వార్తలకి స్వాగతం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాలు శనివారం గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగాయి. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాల్లో గుడివాడ, పామర్రు, పెడన ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించిన ఎమ్మెల్యేలు కూటమి నేతలతో కలిసి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మహానుభావుల్ని అది కాకుండా దేశం మొత్తాన్ని కల్పించే ఏకైక పేరు, మంత్రం ఒకే ఒకటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి పురస్కరించుకొని గుడివాడ సెంటర్లో ఇటీవల ఏర్పాటు చేసిన జిల్లాలోనే ప్రప్రథమంగా అద్భుతమైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ వెనిగల రాము గారు, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా కూటమి నాయకులు, గుడివాడ పురవాసులు అందరితో కలిసి ఘనంగా ఆ మహనీయుడికి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు భారతీయులందరూ కూడా ప్రశాంతంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నారంటే ఆ మహనీయుడి చలవే. మరి ముఖ్యంగా రిజర్వేషన్ హక్కులు, దళిత హక్కుల్ని కలగజేసి రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మాలాంటి శాసనసభ్యులు ప్రశాంతంగా, గౌరవంగా ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డామంటే అంబేద్కర్ గారు పెట్టిన భిక్షే. అందరికీ నమస్కారం అండి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఈ రోజున మన భారతదేశంలో విభిన్న కులాలు, మతాలు అన్నీ కలిసి ఉన్నప్పటికీ కూడా మరి అందరం కూడా ఈ రోజున కలిసిమెలిసి స్వేచ్ఛగా అందరం కూడా సమానంగా ఈరోజు బతుకుతూ ఉన్నాం. అందరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సెలవుతోటే ఈ రోజున మనందరం కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతూ ఉన్నాం.